అందరికీ నమస్కారం. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకోండి. ఈరోజు మెల్బోర్న్ వీధుల్లో వేలాది భారతీయులు ఒక వ్యక్తిని చూడటానికి గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. ఎందుకు? ఆయనేం సినిమా హీరో కాదు, క్రికెటరే కాదు, గాయకుడు కూడా కాదు. ఆయన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇప్పుడు అసలు ప్రశ్న, ఒక ప్రధానమంత్రి వస్తే ఇంత సంబరం ఎందుకు? మెల్బోర్న్లో నివసిస్తున్న భారతీయుల కళ్ళలో ఈ ఆనందం ఎందుకు? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే మనం కేవలం మోడీ గురించి కాదు, మన భారతదేశం అనే నాగరికత గురించి మాట్లాడాలి. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, కానీ ప్రపంచానికి శూన్యం ఇచ్చిన దేశం ఏది? యోగాన్ని అందించిన దేశం ఏది? ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణం, మహాభారతం వంటి జ్ఞాన సంపదను ప్రపంచానికి అందించిన దేశం ఏది? అది మన భారతదేశం. అలాంటి దేశానికి నాయకుడిగా నరేంద్ర మోడీ విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న భారతీయులు కేవలం ఒక రాజకీయ నాయకుడిని చూడరు. వారు తమ దేశాన్ని చూస్తారు, ఒక జెండాని చూస్తారు, తమ చిన్ననాటి జ్ఞాపకాలను చూస్తారు, తమ తల్లిదండ్రులను, తమ ఊరిని, తమ సంస్కృతిని గుర్తు చేసుకుంటారు. అందుకే మోడీ ఆస్ట్రేలియాకి రావడం ఒక అధికారిక పర్యటన మాత్రమే కాదు, ఇక్కడ విదేశాల్లో మెల్బోర్న్లో ఉన్న భారతీయుల హృదయాలను భారతదేశంతో మళ్ళీ కలిపే భావోద్వేగ క్షణం. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, మోడీ గురించి ఎందుకు ప్రపంచం మొత్తం మాట్లాడుతోంది? ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా కేవలం ఆర్థిక వ్యవస్థ గురించే మాట్లాడరు. ఆయన భారత గురించి మాట్లాడతారు, భారతీయ సంస్కృతి గురించి మాట్లాడతారు, సనాతన ధర్మం గురించి మాట్లాడతారు, యోగా గురించి మాట్లాడతారు. మన దేశాన్ని చూసి మనమే గర్వపడాలనే ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని చెబుతారు. అదే సమయంలో ప్రజాస్వామ్యంలో అందరూ ఒకే అభిప్రాయంలో ఉండరు. కొందరు ఆయన విధానాలను ప్రశంసిస్తారు, కొంతమంది ఆయన్ని విమర్శిస్తారు. అదే ప్రజాస్వామ్యంలో బలం. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఈరోజు ప్రపంచం భారత్కు గతంలో పోలిస్తే ఎక్కువ గమనిస్తుంది. ఎందుకు గమనిస్తుంది? మరి సనాతన ధర్మ భవిష్యత్తు ఏంటి? దానిని ఒక్క ప్రధానమంత్రి ఒక్కడే కాపాడలేడు, దాన్ని కాపాడేది మనమే. మన ఇళ్లలో పిల్లలకు మన భాషను నేర్పితే, మన పండుగల వెనక ఉన్న అర్థం చెబితే, మన సంస్కృతిని గర్వంగా ఆచరిస్తే సనాతన ధర్మాన్ని ఎవ్వరూ నాశనం చేయలేరు. చరిత్రలో ఎన్నో సామ్రాజ్యాలు వచ్చాయి, వెళ్ళిపోయాయి, కానీ భారతీయ నాగరికత మాత్రం నిలిచింది. ఎందుకంటే అది కత్తితో కాదు, విలువలతో జీవించింది. అందుకే ఈరోజు మెల్బోర్న్లో మోడీ పర్యటనకు చూసేటప్పుడు మనం ఒక నాయకుడిని మాత్రమే చూడకూడదు, మన దేశాన్ని చూడాలి, మన సంస్కృతిని చూడాలి, మన భవిష్యత్తుని చూడాలి. జై హింద్.